అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఇల్లాలు. చిన్నప్పటి నుంచి నాకు కులాసాగా బతకాలి అని ఉండేది. అయితే అమ్మా నాన్నలకు 5గురు పిల్లలం ఉన్నాం. మొదటి 4 ఆడపిల్లలు, నేను 4గో దాన్ని. మా ఇంట్లో అంతా 5వ వాడైన తమ్ముణ్ణి బాగా ముద్దు చేసేవారు. చిన్నప్పటి నుంచి వాడంటే నాకు అసూయే. తమ్ముణ్ణి ఎక్కువ ముద్దు చేస్తుందని అమ్మంటే నాకు కోపంగా ఉండేది. నాన్నంటే కూడా నాకు కోపమే. కానీ ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆ అందమే నాకు కూడా వచ్చింది. ఆడపిల్లని కావటం వలన నాన్నకంటే అందంగా ఉంటాను. ఆ అందం నన్ను గొప్పదాన్ని చేస్తుందని నా నమ్మకం. చిన్నప్పటి నుంచి నేను నా అందానికి మెరుగులు దిద్దుతూ ఉండేదాన్ని. చదువుకునే రోజుల్లో పుస్తకం ముందు కంటే అద్దం ముందే ఎక్కువగా గడిపేదాన్ని. ఇంట్లో అంతా నన్ను షోకులరాణి అని పేరు పెట్టేవారు. ఏ పని ముట్టుకోను అని కసిరేవారు. పరిస్థితులు తెలిసి మసలుకోదని బాధపడేవారు. నేను ఆ మాటల్ని పట్టించుకునేదాన్ని కాదు. ఇతరుల గురించి క్షణం ఆలోచించానంటే నా ప్రతి చిన్న అవసరాన్ని త్యాగం చేయాలి. సాగకపోవటం వలన తప్ప నా అంతట నేను చిన్న త్యాగం కూడా చేయలేదు. అందం మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాలేదు. నా 3 అక్కలకు గంతకు తగ్గ బొంతల గుమస్తా సంబంధాలొస్తే నాకు మాత్రం ఇంజనీర్ సంబంధం వచ్చింది. ఆయన కాస్త నల్లగా ఉంటాడు, కానీ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఉద్యోగరీత్యా వేరే ఉంటున్నాడు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. అన్నింటినీ మించి కానీ కట్నం తీసుకోలేదు. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మనస్ఫూర్తిగానే ఇష్టపడి ఈ సంబంధం చేసుకున్నాను. కాపురానికి వెళ్లే ముందు అమ్మ నన్ను హెచ్చరించింది. ఇక్కడున్నట్లు నీ గురించే బతక్కు, అతగాడిని బాగా చూసుకో, సంతోషపెట్టు, నీ జీవితం బాగుంటుంది అని అంది. ఒకరి కోసం బతకటం నా వల్ల కాదు. అందుకే అమ్మ సలహా నాకు నచ్చలేదు. అయినా కాపురానికి వెళుతుంటే కూడా నాకు కనీసం కళ్ళ వెంట నీళ్లు రాలేదు. ఒక మురికి కోపంలో నుంచి బయటపడి నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని అనిపించింది. ఆయన పేరు సుధాకర్. నేను ముద్దుగా సుధా అని పిలుచుకునేదాన్ని. నేను అలా పిలిస్తే ఆయన పరవశించిపోయేవాడు. నన్ను చూస్తేనే ఆయనకి మహా సంతోషంగా ఉండేది. అందుకు కారణం నా అందమేనని రోజు దానికి మరిన్ని మెరుగులు దిద్దేదాన్ని. అలా ఓ ఏడాది పాటు గడిచిపోయింది. ఆ ఏడాది నాకు కలలా అనిపించింది. పెద్ద ఇల్లు, ఫర్నిచర్ బాగా ఉంది. వంటవాడు, పని మనిషి, తోటమాలి ఉన్నారు. ఎప్పుడైనా అత్తమామలు వచ్చినా 2-3 రోజులు మించి ఇక్కడ ఉండరు. ఏ కలతలు లేని స్వేచ్ఛా జీవితం. అబద్ధం ఎందుకు కానీ ఈ జీవితంలో మునిగి నేను నా వాళ్ళని పూర్తిగా మర్చిపోయాను. వాళ్ళు నాకు ఉత్తరం రాసినా బదులిచ్చేదాన్ని కాదు. బదులిస్తే వాళ్ళు మళ్ళీ జవాబు వెంటనే రాస్తారు. వాళ్ళ ఉత్తరం చూస్తే అక్కడ నేను గడిపిన జీవితం గుర్తొస్తుంది. అంత త్వరగా వాళ్ళని గుర్తు చేసుకోవటం నాకు నచ్చదు. ఏడాది గడిచాక ఆయన నాతో మా అమ్మ నాయనమ్మ కావాలి అని ఒబలాట పడుతుంది అని అన్నాడు. పిల్లల్ని కనటం నాకిష్టం లేదు. అందం పోతుందని నా భయం. అయితే పిల్లల కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు అని అర్థమయ్యాక ఆ విషయం ఆయనకి చెప్పలేదు. అదీకాక భార్యాభర్తల అనుబంధాన్ని పిల్లలు శాశ్వతం చేస్తారట. బయట పిల్లల్ని పెంచుకుంటే మమతాను రాగాలు బలపడవు. అసలు పిల్లలు లేకుంటే భార్యాభర్తలు విడిపోవచ్చు కూడా. ఆడదానికి వయసు మీద పడ్డ కొద్దీ పిల్లలు పుట్టటం కష్టం అవుతుంది. అందుకని నాకిష్టం లేకపోయినా సరే 24 ఏళ్ల వయసులో బిడ్డకు తల్లినయ్యాను. నా కొడుకు బొద్దుగా ముద్దుగా ఎంతో బాగుంటాడు. వాణ్ణి చూస్తే నాకు సంతోషమే. కానీ బిడ్డ తల్లిగా బతకాలని నాకు ఏమాత్రమూ లేదు. సొసైటీలో మంచి గుర్తింపుతో గొప్పగా బతకాలని నా కోరిక. అందుకే ముందు నేను నాలోని తల్లిని బయటికి రానివ్వకుండా బిడ్డకి పాలు కూడా ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాను. బిడ్డ పోషణకు ఆయాని నియమించాను. ఆయా పేరు విమల. మాకు దూరపు బంధువు, బాల వితంతువు కూడా. అన్నిటినీ మించి నాకు నచ్చిందేమిటంటే ఆమె అందంలో నా కాలి గోటికి కూడా సరిపోదు. నా వయసు పిల్లను నా ఇంటికి ఆయాగా తెచ్చినప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలని నాకు కూడా తెలుసు కదా. విమల ఆయాగా ఇంటికి తెచ్చినందుకు అమ్మ నన్ను దెబ్బలాడింది. చేజేతుల నీ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నావే అని అంది. నేను చెవిన పెట్టలేదు. విమల మా ఇంటికొచ్చిన 2 మాసాలకు
సుధాకర్ నాతో ఏకాంతంలో తన అసంతృప్తిని వెలియబుచ్చాడు. ఈ ఇల్లు నీది, నేను నీవాడిని, నువ్వు మన బిడ్డ, ఇదే మన ప్రపంచమైతే అది సంసారం. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఏరికోరి నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఈ ఇంటిని కుటుంబంగా మారుస్తావని ఆశపడ్డాను. కానీ నువ్వు దీన్ని హోటల్గా చేశావు. ఇక్కడ భోజనం, వసతి, సుఖం దొరుకుతున్నాయి. నాకది చాలదు. నువ్వు నన్ను ఆలంబనగా తీసుకున్నావు. ఆప్యాయంగా పెనవేసుకుంటేనే నాకు సంతోషం. నేను చెప్పకుండా నీలో మార్పొస్తే బాగుండేది. బిడ్డ పుడితే మారతావనుకున్నాను. కానీ ఇంటికి ఆయాని తెచ్చావు. నీ భర్తకు గృహిణి కావాలి, బిడ్డకు తల్లి కావాలి. ఆ రెండు నువ్వే కావాలి అని అన్నాడు సుధాకర్. నేనాయన మీద ఏమీ కోప్పడకుండా నన్ను వంటింటి కుందేలుగా మార్చి 4 గోడల మధ్య బంధించవద్దని బతిమాలుతూ చెప్పాను. నీలో కళలు ఉంటే కళాకారిణివి కావచ్చు, సమర్థత ఉంటే రాజకీయ నాయకురాలు కావచ్చు, ఆశయం ఉంటే సంఘ సేవకురాలివి కావచ్చు. నేను అభ్యంతరం పెట్టను. నీ ఖాళీ సమయాన్ని క్లబ్బుల్లో మీటింగులకు వృధా చేయక గృహానికిమ్మని నా అభ్యర్థన అని అన్నాడాయన. సుధాకర్ స్వతహాగా మంచివాడు. అంతకు మించి నాకు చెప్పలేడు. అందుకే నేను అతనితో వాదించలేదు. నాకే జీవితం బాగుందో నేనే చూసుకోవాలి. ఒకరు శాసిస్తే నా స్వేచ్ఛ పోయినట్లే కదా. వెమ్మల వచ్చాక క్రమంగా ఇంట్లో మార్పులు రాసాగాయి. తోటమాలి తోటను శ్రద్ధగా పెంచుతున్నాడు. వంటవాడు రుచిగా వంటలు చేస్తున్నాడు. ఇంట్లో అందరి అవసరాలు లోటు లేకుండా గడిచిపోతున్నాయి. బాబుకు సంబంధించి కష్టమైనవి, క్లిష్టమైనవి, అసహ్యకరమైనవి అన్ని పనులు వెమలే చూసుకుంటుంది. ఆమె అలంకరించి ఇస్తే ఓ బొమ్మతో ఆడుకున్నట్లు నేను వాడితో ఆడుకుంటున్నాను. బాబు తెలివి, చిలిపి చేష్టలు చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది. రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సుధాకర్ కూడా వెమలను మెచ్చుకుంటున్నాడు. వెమలను ఇంట్లో చేర్చినందుకు నన్ను అభినందిస్తున్నాడు. ప్రతి చిన్న అవసరానికి విమల అని పిలుస్తూ ఉంటాడు. సాధారణంగా విమల అలా పిలిపించుకునే అవకాశమే ఇవ్వదు. ముందుగానే అన్నీ సమకూర్చుతుంది. అలా 3 ఏళ్లు గడిచాయి. ఒక రోజున వంటవాడు నూనె దాస్తూ ఉంటే విమల పట్టుకుంది. నాకు అనుమానం వచ్చింది. కానీ నమ్మకస్తుడివి కదా అని నిన్నేమీ అనలేదు. నూనె ఖర్చు పెరగటానికి ఇదన్నమాట కారణం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని అని నిలదీసింది. వంటవాడు తడుముకోకుండా 3 ఏళ్ల నుంచి అయ్యగారితో చేస్తూ దాచావు. మీ తెలివి నాకెక్కడిది? మొదటిసారే నేను పట్టుబడిపోయాను అని అన్నాడు. ఈ సంభాషణ నేను విన్నట్లు వాళ్ళిద్దరికీ తెలియదు. కానీ నా మనసు చివుక్కుమంది. నా భర్త నా అంత అందగత్తె ఉండగా వెమ్మలను చేరదీస్తున్నాడా? ఇది నమ్మశక్యమా? అహంకారం నాలో అనుమానానికి తావు లేకుండా చేసింది. ఇప్పుడు అనుమానం నా అహాన్ని దెబ్బతీసింది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు. కానీ నేను పట్టలేనా? ఒకరోజు రహస్యంగా మాటు వేశాను. దొంగలు దొరికిపోయారు. ముందు నేను షాక్ తిన్నాను. వెమల, సుధాకర్ ఒకరి వడిలో ఒకరు భరించలేని కాంక్షతో ఒకరికొకరు చూసుకుంటూ నన్ను చూసి తడబడి విడిపోయారు. వంటవాడి మాటలు నిజమైతే 3 సంవత్సరాలుగా జరుగుతుందిది. నేనంత వెర్రిదాన్ని. రోజు ఒక రాత్రి వేళ సుధాకర్ లేచి తన ఆఫీస్ ఫైల్ చూసుకుంటూ ఉంటాడు. ఇది పెళ్ళైనప్పటి నుంచి జరుగుతున్న విషయమే. లంకంత కొంప. అర్ధరాత్రి వెళ్ళి ఫైల్స్ చూసుకునేందుకు ప్రత్యేక గదికి ఏం లోటు? కానీ ఆయన ఫైల్స్కి వెమ్మల కూడా జతకడుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. షాక్లో నుంచి తేరుకునేసరికి అక్కడ వెమ్మల లేదు. ఆయన నా వైపే చూస్తున్నాడు. నేనొకసారి అసహించుకుంటూ ఆయన చూసి పడక గదిలోకి వెళ్ళిపోయాను. ఆయన నన్ను అనుసరించి వచ్చాడు. నన్ను తాకితే విసిరి కొట్టాలి అని అనుకున్నాను. కానీ ఆయన నన్ను తాకనే లేదు. కాసేపటికి వెనక నుంచి ఆయన మాటలు వినిపించాయి. ఈ వ్యవహారం చాలా కాలంగా జరుగుతుంది. నీకు తెలిసే ఊరుకున్నావు అని నేను అనుకున్నాను అని అన్నాడాయన. ఇలా అంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. చటుక్కున వెనక్కి తిరిగి, ఈ విషయం తెలిసి ఏ ఆడదైనా సరే ఎలా ఊరుకుంటుంది అని అన్నాను. నా అభిప్రాయంలో అందరూ ఆడవాళ్ళు వేరు, నువ్వు వేరు అని అన్నాడు సుధాకర్. అంటే నీకే తెలుసు అని అన్నాడు. సుధాకర్ చాలా తెలివైన సమాధానం చెప్పాడు. నేను ఉక్రోషంగా, ఇక మీరు దాంతోనే కొలకండి, నేనెక్కడికైనా వెళ్ళిపోతాను అని అన్నాను. ఎందుకు?
ఇంత జరిగినా నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నావు? ఆయన్ని చూస్తుంటే మగజాతి మీద అసహ్యం పుట్టింది నాకు. ఇంత జరిగాక ఇంకా నేను ఇంట్లో ఉంటాను అని అనుకుంటున్నారా అన్నాను కోపంగా. ఇంత జరిగాకంటున్నావు. పొరపాటు. ఇది రోజూ జరుగుతూనే ఉంది. అయినా నువ్వింట్లోనే ఉన్నావు కదా. పైగా సంతోషంగా కూడా ఉన్నావు. జరిగిన దానికి నీ సంతోషం తగ్గలేదు కదా. జరిగింది తెలిస్తేనే కదా నీ సంతోషం మాయమైంది. ఏమీ జరగలేదనుకో, ఇక మీదట అర్ధరాత్రి పూట పడక గది నుంచి బయటికి రాకు. ఎప్పటికీ సంతోషంగా ఉండు అని అన్నాడు. అంటే మీరు దానితో కులకటం మాననంటారు. మొదటి రోజునే నన్ను నువ్వు ఆపి ఉంటే ఏమో, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. విమలను వదులుకోలేను అని అన్నాడు. నేను తెల్లబోయాను. నా మెడలో తాళి కట్టిన భర్త నా చెయ్యి పట్టుకొని నాతి చెరామి అని నలుగురు ముందు ప్రమాణం చేసిన భర్త ఇప్పుడు మరొక యువతిని వదలలేను అని నాతోనే అంటున్నాడు. మొదటి రోజే నాకు తెలిసి ఉంటే ఎన్నాళ్ళు ఊరుకునేదాన్ని కాదు. కానీ మీరు నయవంచన చేశారు. మీరీ రహస్యాన్ని ఇన్నాళ్ళు దాచగలిగారు అని అన్నాను. ఇది రహస్యంగా ఉంచాలని నేను అనుకోలేదు. కన్నబిడ్డకు తల్లివి కాలేకపోయావు. నువ్వు కట్టుకున్నవాడికి భార్యవు కాలేక ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నావు అని అనుకున్నానని అన్నాడు. ఏంటి వెధవ పని చేసి నన్ను తప్పు పడతారేంటి? నేను మీకేం లోటు చేశాను? అయినా ఆ విమల ఏ విషయంలోనో నా కాలి గోటికి కూడా సరిపోదు కదా. ఏం చూసి నన్ను వదిలేసి దాని వెంట పడ్డారు అని అన్నాను. వండి పెట్టడానికి వంటవాడు, ఇంటి పనులకు పని మనిషి, తోట పనులకు తోటమాలి, పక్కలోకి ఆడది, పలకరించటానికి ఒక బాబు ఈ ఇంట్లో ఉన్నారు. కానీ లంకంత ఇంట్లో ఇల్లాలు లేకపోవటం ఓ పెద్ద లోటు. విమలలోనే ఆ ఇల్లాలిని చూశాను. ఒక ఆడది ఇల్లాలుగా మాత్రమే మగవాణ్ణి ఆకట్టుకోగలదు అని చెప్పాడు. ఏదో గతిలేనిది కదా అని ఆదరిస్తే నాకు ద్రోహం తలపెడుతుందా ఆ విమల? మిమ్మల్ని ఆకట్టుకొని మిమ్మల్ని నాకు దూరం చేసింది. దాన్ని వెంటనే ఏమనాలో మాటలు రాక అలాగే ఆగిపోయాను. ఆమె నిన్ను నాకు దూరం చేయలేదు. ఎందుకంటే ఈరోజు మమ్మల్నిద్దరినీ దగ్గరగా చూసేదాకా మనిద్దరి మధ్య దూరం ఉన్నట్లుగా నీకు తెలియనే లేదు. ఇంట్లో అందరి అభీష్టానికి వ్యతిరేకంగా నువ్వే ఆమెను ప్రవేశపెట్టావు. ఆయాగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన విమల ఇప్పుడు నీకు సవితైంది. ఆయనింకా ఏదో అనబోతూ ఉండగా ఆగ్రహాన్ని పట్టలేక, అంటే మీరు దాన్ని పెళ్లి చేసుకుంటారా అని అన్నాను. నీకిష్టమైతే ఇద్దరూ కలిసే ఉండవచ్చు. ఇష్టం లేకపోతే నీకు విడాకులివ్వగలను అని అన్నాడాయన. విడాకులా? ఆ తర్వాత నాకు నోట మాట రాలేదు. నీ అందం చూసి నేను మోసపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు కావాల్సింది అందాల బొమ్మ కాదు, ఇల్లాలు. ఆ ఇల్లాలు విమలవుతుంది. ఏమనాలో తెలియక విమలను నానా మాటలని తిట్టాను కూడా. నేను ఊరుకునేదాకా ఆగి, విమల మంచి మనిషి, నువ్వు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా చేసుకుపోతుంది తప్ప నా జోలికి రాలేదు. ఆకర్షణ పెరిగిపోయి నేను ఆమె వెంట పడితే నన్నాపటానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఆమె మంచితనమే నాకామెను లొంగ తీసుకునేలా చేసింది. ఇప్పటికీ ఆమె ఇంట్లో నీతో సమాన స్థానాన్ని కోరటం లేదు అని ఆగాడాయన. ఎలా కోరుతుంది? ఈ ఇంటికొచ్చే ముందు దాని స్థానం ఏంటో దానికి తెలియదా? అరిచినట్లే అన్నాను. అందువలనేనేమో నా ప్రశ్న గది గోడలకి తగిలి ప్రతిధ్వనించింది. ఈ ఇంటికొచ్చే ముందు నీ స్థానం ఏమిటని గది గోడలు నన్ను ప్రశ్నిస్తున్నట్లుగా నాకు తోచింది. ఆయన మాత్రం నా ప్రశ్నకు బదులివ్వలేదు. ఆ రాత్రి మేమిద్దరం నిద్రపోలేదు, మాట్లాడుకోలేదు. క్రమంగా నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆయన విమలను బాగా అలవాటు పడ్డాడు. నా వంటి సౌందర్యవతిని కాదని విమలని ఎన్నుకున్నాడు. నేను విడాకులిస్తే విమలను పెళ్లి చేసుకుంటాడు. నేను ఒప్పుకుంటే విమలను పంచుకుంటాడు. నాకున్నవి రెండు మార్గాలు. ఒకటి విడాకులివ్వటం, లేదా విమలను సవతిగా భరించటం. సుధాకర్ విమలను వదలడు. నేను తనతో ఉంటానంటే అభ్యంతరం లేదంటాడు. ఇలాంటి పరిస్థితులలో అయిన వాళ్లకు మించి ఎవరు సలహా ఇవ్వగలరు? కానీ నాకు అయిన వాళ్ళందరూ బొత్తిగా లేనివాళ్లే. మొగుడుతో రాజీ పడమని, బానిస బతుకును బతకమని సలహా ఇస్తారు వాళ్ళు. అయినా నేను పుట్టింటికి వెళ్ళాలి అని అనుకున్నాను.
వాళ్ళిచ్చే సలహా కోసం కాదు. నాకు నా వాళ్ళు ఉన్నారని సుధాకర్కి తెలియాలి అని. ఇంతకాలం వాళ్ళని ఏసరించుకొని సుధాకర్కి లోకువయ్యాను. నా కోసం నా వాళ్ళు ప్రాణాలు కూడా ఇవ్వగలరు అని ఆయనకి కూడా తెలియాలి. ఎన్ని విధాలుగా ఆలోచించినా నాలో ఏదో లోపం ఉందని నా మనసు చెప్తూనే ఉంది. నా అందం చెయ్యలేని పని విమల చేసింది. విమలలో ఉన్నది నాలో లేనిది ఏమిటి? అది తెలుసుకోవటానికైనా సరే కొంతకాలం పాటు నేనాయనకి దూరంగా ఉండాలి. మర్నాడు స్నానాలు కాగానే సుధాకర్తో నేను నా పుట్టింటికి వెడుతున్నాను. విమల ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని మీరు నాకు కబురు చెయ్యండి. అప్పుడు నేను మళ్ళీ వస్తాను అని అన్నాను. మొండికేసిన మగాడి ముందు ఆడది ఎంతగా దిగజారిపోతుంది. ఈ మాట అనడం ద్వారా విమలతో సంబంధం పెట్టుకున్నందుకు సుధాకర్ని నేను క్షమించినట్లే అయింది కదా. తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లే కదా. ఆర్థిక స్వతంత్రం లేని నేను అంతకంటే ఏం చేయగలను? సుధాకర్ నా మాటలిన్నాడు. దూరంగా కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నటువంటి బాబు వంక చూసి, బాబూ, అమ్మ నిన్ను వదిలి ఊరు వెళ్ళిపోతుందట, వద్దని చెప్పమ్మా అని అన్నాడు. బాబు బొమ్మల దగ్గర నుంచి చటుక్కున లేచాడు. పరిగెత్తుకుంటూ నా వైపుకి వచ్చాడు. అప్రయత్నంగా నేను చేతులు చాచాను. బాబు నన్ను దాటాడు కూడా. ఇంకా ముందుకు వెళ్ళి వంటింట్లోకి పరిగెత్తాడు. అప్పుడే బయటకొస్తున్న విమల కాళ్లకు చటుక్కున పట్టుకొని, అమ్మా నన్నొదిలి ఊరెళ్ళకమ్మా ప్లీజ్ అన్నాడు. అమ్మా అనగానే బాబుకు నేను కాక విమల గుర్తుకొచ్చింది. నేనా దృశ్యాన్ని నివ్వెరపోయి అలాగే చూస్తున్నాను. అప్పుడు నాకు కూడా విమలలోనే ఆ ఇంటి ఇల్లాలే కనిపించింది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.